నెల్లూరులో గత పాలకులు అశాంతి నెలకొల్పి వెళ్లారని మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ పాలనలో పెరిగిన క్రైమ్ రేట్కు కళ్లెం వేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. 1300 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి నేర నియంత్రణ చేస్తామన్నారు. ఉగాది సందర్భంగా మూలాపేట అంకమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్న మంత్రి నారాయణ నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. వెంకన్న కాలువ, ఎల్లి కాలువ, రామిరెడ్డి, రేవులపాటి కెనాల్ ఆధునికీకరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జూన్ 12 కల్లా నెల్లూరును ఒక అద్భుతమైన గ్రీన్ సిటీగా మారుస్తామని నారాయణ అన్నారు. ఈరోజు నెల్లూరులో అంకమ్మ దేవతను యాక్చువల్గా ఈరోజు ప్రార్థించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ తల్లిని వేడుకోవడం జరిగింది. నెల్లూరులో అనేకమైన వర్క్స్ జరుగుతున్నాయి, మీకు అందరికీ తెలిసిందే. ట్రీ ప్లాంటేషన్స్ 50,000 చెట్లు నాటడానికి ఒక ప్రణాళిక రచించి దాదాపు 10,000 చెట్లు ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు. ఇవన్నీ కూడా జూన్ 12కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెల్లూరు మొత్తం చక్కటి గ్రీనరీ ఉండాలని ఆదేశించింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు 50% గ్రీనరీ స్పేస్ ఉండాలని మాకంతా ఆదేశించారు. ఈ కెనాల్స్ అన్నీ కూడా జూన్ నెలకి వర్షాలు వచ్చే లోపల 100% కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే 2017లో వచ్చిన తుఫానికి నెల్లూరు నగరం సగం మునిగిపోయింది. ఈ ఏరియాలో అయితే 95వ డివిజన్ 96 డివిజన్ అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా దాటిపోయినాయి వాటర్. పడవల్లో పోయాం, ముఖ్యమంత్రి గారు కూడా పడవల్లో పోయారు. అటువంటిది ఫ్యూచర్లో రాకూడదనే ఉద్దేశంతోనే ఈ 50 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. అలా జరుగుతున్నాయి. దాదాపు 1300 సీసీ కెమెరాలు పెడుతున్నాం. 1300 ఆల్రెడీ ఇప్పటికి 300 పెట్టేశారు. మరొక 1000 కూడా సీసీ కెమెరాలు శాంక్షన్ చేసాం. వాటిని కూడా బిగిస్తారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా అంటే నెల్లూరు జిల్లాలో ఎటువంటి క్రైమ్ ఉండదు, అలజడులు ఉండవు, కొట్లాట్లు ఉండవు, మర్డర్లు ఉండవు అనేది గత 5 సంవత్సరాల్లో గత పాలకులు చేసిన పరిపాలనతో ఇక్కడ అనేకమైన క్రైమ్స్ వచ్చినాయి. దాంతో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పెషల్ ఫోకస్ చేశారు. మన జిల్లా ఎస్పీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే అక్కడ కూడా నెల్లూరు గురించే డిస్కస్ చేశారు. రాష్ట్రంలో 26 జిల్లాలుంటే నెల్లూరు జిల్లాని గురించే ప్రత్యేకంగా క్రైమ్స్ డిస్కస్ చేశారు. నెల్లూరు సిటీకి ఏదైతే ఒక ఎమ్మెల్యే కాకముందు ఏదైతే నేను ప్రామిస్ చేశానో అంతకంటే ఎక్కువ చేస్తాను.